టీ14 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో రాజ్యాంగం కుంటుపడింది. రెడ్ బుక్ రాజ్యాంగం రాజు మేలుతోంది. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల విమర్శలు. తెలుగు ప్రజల గౌరవాన్ని పెంపొందించేలా ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. P4 కింద 250 కుటుంబాలను దత్తత తీసుకున్న సీఎం చంద్రబాబు. హర్షం వ్యక్తం చేసిన ప్రజలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాబందులు స్వైర విహారం చేస్తున్నాయని రెడ్ బుక్ పేరుతో రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది కూటమి ప్రభుత్వం అని విమర్శించారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల. చంద్రబాబు అండతో ఉద్యోగులపై మహిళలపై దాడులు చెప్పలేనంతగా పెరిగిపోయాయని అన్నారు శ్యామల. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతోందో ఈ రోజు నేను మీకు చూపిస్తాను. నిజం మాట్లాడాలంటే గత 15 నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో రాబందులు స్వైర విహారం చేస్తున్నారు. పొలిటికల్ గవర్నెన్స్ రెడ్ బుక్ పేరుతో రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది ఈ కూటమి సర్కార్. చంద్రబాబు అండతో ఉద్యోగులు, దళితులు, మహిళలపై ఎమ్మెల్యేలు చేస్తున్న దాడులు, దాష్టికాలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. ఏ అధికారం లేకున్నా కూడా ఉద్యోగులపై కూటమి ప్రభుత్వంలో కూటమి ఎమ్మెల్యేలు ఎందుకు అధికారాలు చలాయిస్తున్నారు? అసలు ఉద్యోగులపై అధికారం చలాయించే హక్కు ఎమ్మెల్యేలకు ఎవరిచ్చారు? మాట వినని ఉద్యోగులపై వేధింపులు, బదిలీలు. నిన్నటికి నిన్న చూసుకుంటే కేజీబీవీ ప్రిన్సిపల్ను వేధిస్తూ ఆముదాల వలసలో ఎమ్మెల్యే కూన రవికుమార్ గారి ఉదంతం మనం మాట్లాడాలి ముందుగా. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో ఇందాక నేను చెప్పినట్టు దళితులు, ఉద్యోగులు, అందులో మహిళా ఉద్యోగుల పట్ల ముఖ్యంగా ఈ ఎమ్మెల్యేలు చేస్తున్న ఒత్తిడి, ఈ ఎమ్మెల్యేలు చేస్తున్న దారుణాలు, బెదిరింపులు, దాష్టికాలు ఒక్కొక్కటి పెరిగిపోతూనే ఉన్నాయి. ఆ బాధితురాలు, ఆ కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య గారి మాటలు వింటే, అంటే రాత్రి 10:30 తర్వాత కూడా కార్యాలయానికి పిలిపించుకుని పనుల సాకుతో, పనుల వంకతో ఆవిడ్ని అక్కడే ఉంచుకుంటూ, ఇదేంటి అని ప్రశ్నిస్తే ఆవిడ్ని బెదిరిస్తూ వాళ్ళ అనుచరులను ఇంటికి పంపించి ఏం చేద్దామని అర్ధరాత్రులు వీడియో కాల్స్ చేస్తూ, అంటే ఒక మహిళా ఉద్యోగిని అర్ధరాత్రులు మీ కార్యాలయాల్లో అలా తిప్పుకోవచ్చా? అలా ఉంచుకోవచ్చా? ఏమన్నా అంటే పనులు చేయించుకుంటామంటే సాకులు చెప్తారా? వీడియో కాల్స్ అర్ధరాత్రి చేస్తారా? ఉపరాష్ట్రపతి ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించడం తెలుగు ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజల యొక్క గౌరవ ప్రతిష్టలను పెంచినట్లయిందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీధర్ బాబు గారు, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, వివేక్ వెంకటస్వామి గారు, వాకిటి శ్రీహరి గారు, కవ్వంపల్లి సత్యనారాయణ గారు, మేడ్పల్లి సత్యం గారు, ఈ పత్రికా సమావేశంలో ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రకటించడము తెలుగు ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజల యొక్క గౌరవ ప్రతిష్టలను పెంచింది. ఈరోజు దేశ రాజకీయాలలో ఒక పక్కన రాజ్యాంగాన్ని మార్చాలి, రిజర్వేషన్లను రద్దు చేయాలి, ఎన్నికల్లో నెగ్గాలి అంటే ఎన్నికల కమిషన్ను కూడా దుర్వినియోగపరిచి బ్రతికున్న ఓటర్లను చనిపోయినట్టుగా, లేని ఓటర్లను ఉన్నట్టుగా నమోదు చేసి ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేస్తున్న ఎన్డీఏ ఒక పక్కన,
మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో సాధించుకున్న ప్రజాస్వామ్యం శాంతియుతంగా ప్రపంచాన్నే జయించవచ్చు అని ఆదర్శంగా నిలబడిన మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగాన్ని రక్షించడం, రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించడం, రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని పరిరక్షించడం, ఇండియా కూటమి ఈరోజు ఇంకొక పక్కన. అందుకే రాజ్యాంగ వ్యతిరేకులైన, రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్రలు చేస్తున్న వాళ్ళను ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓడించడానికి ఇండియా కూటమి రాజకీయ పార్టీలకు అతీతంగా, రాజకీయాలతో సంబంధం లేని ఒక వ్యవసాయ రైతు కుటుంబంలో జన్మించిన తెలంగాణ బిడ్డ, ఉస్మానియా యూనివర్సిటీ పట్టభద్రుడు, తెలంగాణ హైకోర్టు జడ్జిగా, ఇతర రాష్ట్రాలలో చీఫ్ జస్టిస్గా, సుప్రీంకోర్టు జస్టిస్గా సుదీర్ఘకాలం సేవలను అందించి రాజ్యాంగాన్ని పరిరక్షించడమే కాదు, రాజ్యాంగ నిపుణుడిగా పేరుగాంచిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఈరోజు అభ్యర్థిగా ప్రకటించడం మనందరికీ గర్వకారణము. 250 కుటుంబాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దత్తత తీసుకున్నారు. పేదరిక నిర్మూలన కోసం P4 కింద ఇవాళ తాను 250 కుటుంబాలను దత్తత తీసుకున్నట్లుగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. కుప్పం నియోజకవర్గానికి చెందిన కుటుంబాలకు దత్తత తీసుకుంటున్నట్లుగా అడాప్టివ్ ట్రీని సీఎం బహుకరించారు. ఇవాళ ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. అటు P4 కింద తనకు ట్రైనింగ్ ఇప్పించి HCLలో ఉద్యోగం కల్పించడంతో పావని అనే యువతి భావోద్వేగానికి గురవగా సీఎం ధైర్యం చెప్పారు. జాబ్ చేసుకొని ఓకే 3 months అనమాట మొత్తం. ఎస్ సార్. ఈ 3 months కి బిఫోర్ కి నీకు వ్యత్యాసం ఏంటి? అప్పుడు నేను ఇంట్లోనే ఉండేదాన్ని సార్. మా అమ్మే చాలా కష్టపడేది, నన్ను మా బాబుని కనేది. ధైర్యంగా నేను చూస్తూ ఉండేదాన్ని అంతే. ఇప్పుడు మా అమ్మకి హెల్ప్ చేస్తున్నాను సార్. ఇప్పుడు నీకు నమ్మకం వచ్చిందా? ఇంకా నెక్స్ట్ లెవెల్ కూడా ఎడ్యుకేషన్ కి పోయి లెర్నింగ్, కొత్త విషయాలు నేర్చుకొని టెక్నాలజీలో కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతావా? ఓకే, ఆ మాట అందరికి చెప్పని ఈ ఎగ్జాంపుల్ని కోట్ చేస్తూ, ఇలాంటి వాళ్ళని మీరు చూస్తున్నారు. ఆ అమ్మాయికి ఈ సమయంలో కానీ ఈ సహాయం లేకపోతే మామూలు కూలి పని చేసుకోవడము, ఇంటి దగ్గర ఉండిపోవడము, నిరాశ నిస్పృహల్లో ఉండేది. 3 నెలలకు మునుపు నిరాశలో నుంచి ఈరోజు ఒక నమ్మకానికి వచ్చింది, ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు 1,80,000 రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చింది. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కువ ఉండే బంగారు కుటుంబాలు కానీ, అదే మరి ఇంకొక పక్కన మార్గదర్శకులు గుర్తుపెట్టుకోవాలి. అవకాశాలు కనిపిస్తే ఇలాంటి కుటుంబాలు, ఇలాంటి పిల్లలు వండర్స్ చేయగలుగుతారు. చిన్న వయసులోనే విధి వక్రీకరించడం, దురదృష్టం వెంటాడడం, వాళ్ళ జీవితాల నాశనం అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఆ అమ్మాయి ఈజ్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఒకసారి ఇని మీరు ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. చెప్పమ్మా, నీ మెసేజ్ ఏంటి అందరికీ చెప్పమ్మా. నువ్వు అందరికీ ఒక నమ్మకం కల్పించే విధంగా నీది ఒక సక్సెస్ స్టోరీ. నీ నుంచి ఏ విధంగా మిగిలిన యూత్కి ఒక మెసేజ్, నీలాంటి పిల్లలందరికీ. ఇప్పుడు బాధలు వచ్చినాయని బాధపడి పిచ్చి పిచ్చి డిసిషన్ కాకుండా కొంచెం వెయిట్ చేసి, మంచి రోజుల కోసం వెయిట్ చేసి కష్టపడి మనం ఇంప్రూవ్ అవుతామే బెస్ట్. థ్యాంక్ యూ సార్. నూట 86వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి న్యూస్ ఫోటో కాంటెస్ట్ ఫోటో ఎగ్జిబిషన్ని ప్రారంభించి
ఫోటో ఎగ్జిబిషన్లో మంచి ప్రతిభ కనబరిచిన ఫోటోగ్రాఫర్లను అభినందించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. కార్యక్రమంలోని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ప్రెసిడెంట్ విరహత్ అలీ పాల్గొన్నారు. అమరావతి మునిగిపోయింది అని కొంతమంది అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత. అమరావతి మునిగిపోతే నేను ఇక్కడ ఎలా ప్రెస్ మీట్ పెడతాను? మీరందరూ ఇక్కడికి ఎలా వస్తారు? కొన్ని ప్రాంతాల్లో పునాదులు తీసిన చోట్ల వర్షాలు పడితే నీళ్లు రావా? దాన్ని బూచిగా చూపించి వైసీపీ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ అమరావతిపై కావాలనే బురద జల్లుతున్నారు అని చెప్పారు వంగల్పూడి అనిత. ఉదయం లేచిన దగ్గర నుంచి మొదలు పెడతారండి, అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది. అరే అమరావతి మునిగిపోయింది అని మాట్లాడితే నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, అమరావతి మునిగిపోతే ఈ రోజు మీరందరూ కూడా బళ్ళు మీదో కార్ల మీద ఏదో రకంగా ఇక్కడికి వచ్చుంటారు కదా, ఎక్కడైనా రోడ్లు కొట్టుకుపోయినాయా మీరు చెప్పండి? లేదు. ఈ రోజు నేను సెక్రటేరియట్ లో కూర్చుని మాట్లాడుతున్నా, సెక్రటేరియట్ మునిగిపోయిందా? అసెంబ్లీ ఏమైనా మునిగిపోయిందా? ఇప్పుడు అమరావతి కట్టడాలు కట్టుతున్న సమయంలో పునాది తీసుకునేటప్పుడు కొన్ని నీళ్లు చేరుతాయి. ఇప్పుడు వర్షాకాలం వర్షం పడక ఏం పడుతుందండి? వర్షం పడితే నీళ్లు రాక ఏమొస్తాయండి? 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం పడేటప్పుడు నీళ్లు స్టాగ్నెంట్ అవ్వవో ఒక దగ్గర? దాన్ని బూచిగా చూపించి ఏకంగా ఇగో క్వాంటమ్ వ్యాలీ దగ్గర అంత నీరు వచ్చేసిందని వైసీపీ మీడియాల్లోని, వైసీపీ సోషల్ మీడియాస్ లోని కొంతమంది చేత అబద్ధపు ప్రచారాలు. ఇతగాడెవడో సిద్ధార్థి సుభాష్ చంద్ర బోస్ అంట, ఒకే ఒక వర్షం అమరావతి జలమయం. ఎక్కడి నుంచి పేపర్ తీసుకొచ్చి ఈ రోజు ఆ ఫోటోలు పెడతారండి? నాకు అర్థం కాదు. ఇలాంటివి సోషల్ మీడియాలో వేసి ఇగో దీని గురించి అమరావతి కోసం 3 రిజర్వాయర్లు ఎందుకు, అమరావతిని ఒక రిజర్వాయర్ గా కడితే పోలే, 3 పంటల పండనేల రిజర్వాయర్లు నీళ్లు పుష్కలంగా ఉండే కదా అంటే ఇలాంటి ఒక రకమైన నెగిటివ్ యాంగిల్లో ప్రొజెక్ట్ చేయడం ఇది ఒక్కటే కాదండి. ఇలాగా ఒక మూకుమ్ముడిగా అమరావతి మీద దాడి చేశారు. ఈ రోజు అమరావతి అనేసరికి ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్, అటువంటి అమరావతి మీద మళ్ళీ బురద జల్లటం. ఈ రోజు అమరావతి కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసి ఫండ్ తీసుకొచ్చుకొని మనం అన్ని కూడా అమరావతిలో ప్రతిదీ కూడా నిర్మాణం చేసుకోవాలని చెప్పి ఇటుక పేర్చుకుంటూ ఒకటి ముందుకెళ్తుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు అది చూసి ఓర్వలేక, అంటే ఏదో పేపర్ పెన్ను ఉంది, కీప్యాడ్ ఉంది, మొబైల్ ఉంది, మా నచ్చినట్టు రాసుకుంటామంటే ఎలా అవుతుంది? మేము ఇలాంటి వాళ్ళ మీద కేసు పెట్టకూడదా? ఈ రోజు ప్రజల్లో ఒక రకమైన ఆందోళన కలగదా? ఒక రకమైన అలజడి ఉండదా? ఒక రకమైన అభద్రతా భావం క్రియేట్ అవ్వదా? మీరందరూ వచ్చున్నారు ఇక్కడికి, మీరందరూ ఎక్కడ కూడా ఏ బోట్లోనే రాలేదు, నీటిలో ఈదుకునే రాలేదు. ఎక్కడండి మునిగిపోయింది? ఈరోజు సెక్రటేరియట్ లో మేము కూర్చొని మాట్లాడుతున్నా, సెక్రటేరియట్ మునిగిపోలేదు, మరి అమరావతి మునిగిపోయింది ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేసినప్పుడు ఎలాగ ఈ రోజు పేపర్లోని గట్ట కొంతమంది రాస్తున్నారు? నేను అందరి మీడియా వాళ్ళ గురించి మాట్లాడలే, స్పెసిఫిక్ గా కొంత మీడియా ఏం జరుగుతుందంటే ఒక బురద జల్లే కార్యక్రమం మీదే ఉన్నారు. పోటుకొకడు జైలుకు పోయొచ్చి నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని, అసలు జైలుకి ఎందుకు పోయారని ఆత్మావలోకనం చేసుకోవాలని జైలు యాత్రలు చేస్తూ చరిత్ర సృష్టిస్తున్న జగన్ రెడ్డి అని విమర్శించారు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు. అవినీతి కేసుల్లో, అక్రమ మద్యం కుంభకోణాల్లో, హత్య కేసుల్లో, కిడ్నాప్ కేసుల్లో అరెస్టులై జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శలకి వీళ్ళ సమయం అంతా వెచ్చిస్తూ ఉన్నారు. పూటకొకడు జైలుకి పోయి వచ్చి బయటకు వచ్చి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. అసలు జైలుకి పోయవలసిన పరిస్థితులు ఎందుకు దాపురించినాయి అనేది ఎవరు కూడా ఆత్మావలోకనం చేసుకోవట్లా. వీళ్ళు రాబోయే రోజుల్లో రాజమండ్రి జైలు ఈ వైసీపీకి కేంద్ర కార్యాలయంగా మార్చుకునేటట్టు కూడా కనపడతా ఉన్నారు. వీళ్ళు దండయాత్రలు, జైత్రయాత్రలు, విజయయాత్రలు చూసాం. జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయాల్లోకి వచ్చినాక తండ్రి చావును అడ్డం పెట్టుకొని ఒక 3 ఏళ్ళు ఓదార్పు యాత్రలు చేశాడు. అవసరం లేని యాత్రలు. ప్రజలెవడు ఆయన ఓదార్పు కోరుకోలా. ఓదార్పు యాత్ర అని ఒకటి చేయటం, ఈరోజు అధికారంలోకి పోగొట్టుకొని అధికారం కోల్పోయి జైలు యాత్రలు మొదలుపెట్టాడు. దేనికి ఈ జైలు యాత్రలు? ఇదేమన్నా దేశం కోసం పోరాటం చేస్తూ అరెస్ట్ అయిన స్వాతంత్ర సమరయోధుల్ని చరిత్రలో చదువుకున్నాం.
పరామర్శకు వెళ్ళటం కానీ సంఘీభావం తెలియజేయటం కానీ అటువంటి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి జైలు యాత్రలన్నీ నానమ్మ అమ్మమ్మలతో కలిసి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కుమారుడు కల్వకుంట్ల హిమాంశు రావు కల్వకుంట్ల కోడెముక్కలను చెల్లించి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ నేడు మరణించారు. ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మరియు నారా లోకేష్. తిరుమల తిరుపతిలో నాద నీరాజన కార్యక్రమం సాంప్రదాయ నృత్యాలతోటి సంగీత కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి హాజరైన భక్తులు మరియు శ్రోతలను నాద నీరాజన కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుంది. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks. Listen, that spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness. A reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. తిరుమలలో శ్రీవారికి సహస్ర దీపాలంకరణ సేవ కన్నుల పండుగగా సాగింది. సుందర రూపంలో అలంకరించిన స్వామి అమ్మవార్లను ఉయ్యాలలో ఉంచి స్వామి కీర్తిస్తూ గానం చేశారు. గాయకులు సహస్ర దీపాల నడుమ స్వామివారు ఉయ్యాలలో ఆలలూరుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
अघ्र उतया पृताकौ त्विषिरग्नौ ब्राह्मणे सूर्येया इन्द्रय्या देवी सुभगा गजाना सा न आगन्वर्चसा संविधाना या राजन्ये दुन्दुभावायतायाम् अश्वस्य ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.